5 రీజన్స్ కోసమైనా మీరు అత్యంత మంచి వాళ్ళుగా ఉండడం ఈ రోజే మానేయాలి. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని వాడుకొని వదిలేస్తారు. పైగా వాళ్ళకి తప్పున్నా కూడా మిమ్మల్ని బ్లేమ్ చేస్తారు. ఎందుకంటే మంచితనాన్ని చేతకానితనం అనుకుంటారు కాబట్టి. మీరు మీ మంచితనంతో ప్రతిదానికి ఒప్పుకుంటూ ఉంటే జనాలు మిమ్మల్ని సీరియస్ గా తీసుకోరు. వాడేంటి ప్రతిదానికి ఒప్పుకుంటాడు, వాడికేంటి ఇంపార్టెన్స్ ఇచ్చేది అనుకోవడం మొదలెడతారు. మీకు లైఫ్ లో ఏది అంత ఈజీగా దొరకదు. ఎందుకంటే మీరు మంచితనంతో సాక్రిఫైస్ చేస్తూ పోతే వీడికి అవసరం లేదేమో, లేదా వీడు డిజర్వ్ కాదేమో, అందుకే వదిలేస్తున్నాడు అనుకుంటూ ఉంటారు జనాలు. అవతలి వాళ్ళు అడిగారు కదా అని మీ తాహతకు మించి మీరు హెల్ప్ చేస్తుంటే దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని ఎండ్ లో ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మోసం చేస్తారు. ఫైనల్ గా మంచోళ్లుగా ఉన్నందుకు మీకు జరిగే అతిపెద్ద నష్టం ఏంటో తెలుసా? మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని మీరు కోల్పోతుంటారు. ఎందుకంటే ఎవరైనా ఏదైనా అడిగితే మీకు అసలు నో చెప్పడమే రాదు కదా. జనాలు వస్తారు, మీ దగ్గర ఫేవర్ తీసుకుంటారు, వాళ్ళ పని కాగానే మాయమైపోతుంటారు. అందుకే ప్రతి దాంట్లో ప్రతిసారి మంచోళ్లుగా ఉండడం మనకంత మంచిది కాదు.